శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. తెలంగాణలో ఈ నెల 25 నుంచి ఎస్ఐఆర్ షురూ కానుంది. ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి ఈ నేపథ్యంలో కీలక ప్రకటన చేశారు. ఈ నెల 15 నుంచి 24 వరకు 3 దశల్లో కార్యక్రమాలు ఉండనున్నాయి. ఈ నెల 25 నుంచి జూలై 24 వరకు ఇంటింటి సర్వే చేపట్టనున్నారు. జూలై 31న ఓటర్ డ్రాఫ్ట్ జాబితాను ప్రదర్శిస్తారు. జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు కంప్లైంట్లు, అభ్యంతరాలను స్వీకరిస్తారు. అక్టోబర్ 1న ఓటర్ తుది జాబితాను ప్రదర్శిస్తారు. ఇప్పటికే ఎస్ఐఆర్ ప్రక్రియపై ప్రధాన పార్టీలు అలర్ట్ అయ్యాయి. ఎస్ఐఆర్ పై అలర్ట్ గా ఉండాలని నేతలకు అధిష్టానాల నుంచి సూచనలు వచ్చాయి. ఎస్ఐఆర్ పై అవగాహన కల్పించాలని కూడా ఈ నేపథ్యంలో పార్టీలు సూచిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, ఎస్ఐఆర్ పై అలర్ట్ గా ఉండాలని నేతలకి అన్ని ప్రధాన పార్టీలు కూడా సూచించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నెల 25 నుంచి అంటే ఈ నెల 15 నుంచి 24 వరకు ఒక 3 దశల్లో కార్యక్రమాలు అయితే ఉండేటువంటి ఛాన్స్ ఉన్నాయి. ఇంటింటి సర్వే కూడా చేపడతారు అనేటువంటి మాట. ఏంటి అప్డేట్స్ ఓవరాల్ గా పార్టీలు ఎలా ఆలోచిస్తున్నాయి దీనిపై? ప్రత్యేక సంక్షిప్త వివరణ అనేది ఉంటుంది. దీనికి సంబంధించి ఓటర్ల జాబితాను నవనీకరించేటువంటి ప్రక్రియ జరుగుతుంది. అయితే ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి ప్రకటించినటువంటి షెడ్యూల్ ప్రకారం జూన్ 15 నుంచి జూన్ 24 వరకు ఏవైతే 3 దశల్లో ముందస్తు కార్యక్రమాలు ఇప్పుడు ఏవైతే జరుగుతున్నాయో అక్కడక్కడ మీరు చూసి ఉంటారు. కొంతమంది ఈ ఎస్ఐఆర్ కి సంబంధించినటువంటి వాళ్ళు వచ్చి కొంచెం డీటెయిల్స్ తీసుకొని వెళ్తా ఉన్నారు. సో అది ఈ ముందస్తు దశల్లో భాగంగా కొన్ని కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. 15 నుంచి 24 వరకు ఈ కార్యక్రమాలు ఉంటాయి. సో ఇప్పుడు ప్రస్తుతం జూన్ 25 నుంచి జూలై 24 వరకు బూత్ స్థాయి అధికారులు అంటే బిఎల్ఓ సంబంధించినటువంటి అధికారులకే ఇంటింటి సర్వే చేయిస్తారు. దీంట్లో ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్లకు మాత్రమే ఈ ఓటు హక్కు అనేది మొత్తం కూడా మరి చేసే అవకాశం ఉంది. దాంతో పాటు ఓటర్ల ముసాయిదా ఏదైతే డ్రాఫ్ట్ ఉంటుందో ఆ జాబితా ప్రదర్శన జూలై 31న చేస్తారు. దాని తర్వాత ఏదైతే జూలై 31 నుంచి ఏదైతే ఆగస్టు 30 వరకు ఏవైనా అభ్యంతరాలు అంటే ఇప్పుడు మొత్తం క్లియరెన్స్ చేసినటువంటి ఆ లిస్ట్ ఏదైతే ఉంటుందో ఏమైనా అభ్యంతరాలు అంటే ఎవరైనా ఓట్లు పోయినా ఏమైనా అప్డేట్స్ కు సంబంధించినటువంటి ఏమైనా అభ్యంతరాలు ఉన్నా ఫిర్యాదులు ఉన్నా వాటన్నిటిని కూడా మళ్ళీ స్వీకరిస్తారు. ఎప్పటి నుంచి అంటే ఫస్ట్ ఏదైతే జూలై 25 నుంచి జూన్ 25 నుంచి జూలై 24 మొత్తం కూడా ఈ ప్రక్రియ జరుగుతుంది. దాని తర్వాత తుది జాబితా జూలై 31న విడుదల చేస్తారు. ఆ డ్రాఫ్ట్ అనేది విడుదల చేస్తారు. జూలై 31 నుంచి జూలై 30 వరకు ఏమైనా అంటే ఒకవేళ మీ ఏదైతే ఈ ఎన్నికల కార్డు రాలేదనుకోండి దాంట్లో తీసేస్తే మీరు ఫిర్యాదు కానీ అభ్యంతరాలను కూడా తీసుకుంటారు. అక్టోబర్ 1న తుది జాబితా వస్తుంది. సో ఈ సర్వేకు సంబంధించి ఏంటి అంటే ప్రత్యేకత అంటే ఇప్పుడు 18 ఏళ్లు నిండినటువంటి కొత్త వారికి అందరికీ కూడా తెలంగాణలో ఎవరెవరికి 18 ఏళ్లు నిండియో వాళ్ళందరికీ కూడా మరి ఇప్పుడు ఏదైతే ఈ ఓటర్ ఐడి కార్డు కొత్త ఓటు హక్కు వినియోగించుకునేలాగా ఉంటుంది. దాంతో పాటు తప్పుగా ఉన్నటువంటి పేర్లు కావచ్చు, అడ్రస్ కావచ్చు, ఫోటోలు కావచ్చు, వీటన్నిటిని కూడా మరి మార్పులు చేర్పులు చేస్తారు. దాంతో పాటు చనిపోయిన వారు లేదంటే వేరే ప్రాంతాలకు శాశ్వతంగా వలస వెళ్ళిన వారిని కూడా తొలగించే అవకాశం ఉంటుంది. ఓవరాల్ గా ఇదంతా ప్రక్రియ అంటే ఇప్పుడు ప్రధానంగా ఉన్నటువంటి సమస్య ఏంటంటే అన్ని పార్టీలకు కూడా అంటే ఇప్పుడు వేరే రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ మరి ప్రధానంగా ఇక్కడ ఆధార్ కార్డు ఉంటుంది, అక్కడ కూడా ఆయన మరి లోకల్ అడ్రస్ అక్కడ కూడా ఉంటుంది. సో అక్కడ ఒక ఓటు హక్కు ఉంటుంది, ఇక్కడ ఒక ఓటు హక్కు ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ప్రధానంగా వీటన్నిటిని సేఫ్ ఉన్నటువంటి మొత్తం కూడా తొలగించే అవకాశం ఉంది. తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, రూరల్ ఏరియాస్ లో ఎక్కువగా ఉండేటువంటి వారు నగరాల్లో ఉంటున్నటువంటి ప్రస్తుత పరిస్థితి. మరి ఈ ఎస్ఐఆర్ ప్రక్రియకి సంబంధించి మరి వారి గ్రామాల్లోనే ఓటు హక్కును కాపాడుకోవాలి అని అంటే వారు ఆ సమయంలో అక్కడే ఉండాలా? ఇదొక ప్రధాన పరిస్థితిగా ఉంది. మనం ఫెస్టివల్స్ అప్పుడు కావచ్చు, లేకపోతే ఓటరు వాళ్ళు ఎన్నికల సమయంలో కావచ్చు, పర్టికులర్ గా ఇక్కడ నుంచి తరలి వెళ్ళి అక్కడ ఓటు వేసి వచ్చేటువంటి పరిస్థితి ఉంటాయి. మరి వారి పరిస్థితి ఏంటనే ఒక ప్రశ్న కూడా తలెత్తుతుంది కదా. గ్రామాల్లో ప్రధానంగా ఇది ఒక అనుమానం. తల్లిదండ్రులు అక్కడ ఉండటం, పిల్లలు ఇక్కడ ఉద్యోగాలు చేసుకోవడం, బట్ ఓటు హక్కు అక్కడే ఉండాలని కోరుకోవడం, ఇక్కడ లేకపోవడం, ఏంటి ఆ పరిస్థితి? దాన్ని ఎలా చూడొచ్చు? ప్రధానంగా ఇక్కడ ఇదంతా గ్రామ స్థాయిలో నుంచి జరుగుతుంది కాబట్టి మిల్లి అంటే గ్రామంలో మన ఇంటి పెద్దలు ఎవరైతే ఉంటారో
వాళ్ళు డీటెయిల్స్ చెప్పినా కానీ అంటే ఎక్కడో ఒకే చోట ఇప్పుడు విలేజ్ లో కనుక డీటెయిల్స్ ఇస్తే ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వలేదు. ఒకవేళ మిస్మెన్స్ అయింది అనుకుంటే 2 దగ్గరల నుంచి కూడా మరి అప్లికేషన్స్ వస్తే అది మొత్తానికి మోసానికి వచ్చే అవకాశం ఉంది. అంటే ఇప్పటికే ఆల్రెడీ ఫేక్ ఉన్నాయి కాబట్టి ఆ ఫేక్ ని తొలగించేదే ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ. సో మళ్ళీ ఒకసారి డబల్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఆ ఓటు హక్కుని మొత్తం కూడా తీసేసే ప్రయత్నం చేస్తారు. కాబట్టి అంటే విలేజ్ లో ఉంటే మన పెద్ద మనుషులు అంటే మన ఇంటి పెద్ద ఎవరైతే ఉంటారో వాళ్ళు డీటెయిల్స్ ఇచ్చినా గానీ తీసుకునే అవకాశం ఉంది. లేదు మనకి ఇంకా ఊర్లో అవసరం లేదు అనుకుంటే మాత్రం ఇక్కడే ఇచ్చుకోవచ్చు. సో ఆ క్లారిటీ ఉంది ఆ ఎస్ఐఆర్ కి సంబంధించి కూడా. ఎందుకంటే విలేజ్ లో ఎవరు ఉంటున్నారు ఎవరు ఉండట్లేరు శాశ్వతంగా వాళ్ళు అక్కడున్న అంటే ఆధార్ కార్డుకి సంబంధించినటువంటి అడ్రస్ ఏముంది, సో వాళ్ళకి సంబంధించి ఆస్తులు కానీ వివరాలు కానీ అవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి అనేది ప్రధానంగా చూస్తారు. కాబట్టి ఖచ్చితంగా మీకున్నటువంటి డౌట్ ఏదైతుందో అది మా ఇంట్లో ఉన్నటువంటి పెద్దలు అంటే అమ్మా నాన్నలు అక్కడ ఉంటే అమ్మా నాన్నలు డీటెయిల్స్ చెప్తే ఖచ్చితంగా దానికి సంబంధించి ఆధార్ కార్డు పంపించడం కావచ్చు, లేదంటే ఆ ఫోటో కావచ్చు, వీటన్నిటిని కూడా వెరిఫై చేసుకొని వాళ్ళు లాస్ట్ తుది జాబితా రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది. దాంతో పాటు ఇప్పుడు ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ వీళ్ళందరూ కూడా అలర్ట్ అయ్యారు. ఎందుకంటే ఈ బిఎల్ఏస్ కు సంబంధించి అంటే మన బూత్ లో ఏమైనా మనకు వచ్చేటువంటి ఓట్లు ఏమైనా తొలగిస్తున్నారా, లేదంటే కొత్త వాళ్ళను మన వైపు ఎలా తిప్పుకోవాలి అనే దాని మీద ప్రధానంగా అన్ని పార్టీలు కూడా దృష్టి పెట్టి ప్రధాన పార్టీలు అన్ని కూడా కాంగ్రెస్ అలాగే బీజేపీ, బీఆర్ఎస్ 3 పార్టీలు కూడా ఈ బిఎల్ఏ కార్యక్రమాలను నిర్వహిస్తా ఉన్నారు. చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందుకెళ్తా ఉన్నారు. ఏదైతే అక్కడ సానుకూలంగా ఉన్నటువంటి ఓట్లు ఏమైనా తొలగిస్తున్నారా అనే విధంగా కూడా మరి అన్ని పార్టీలు కూడా ఈ ఎస్ఐఆర్ పైన చాలా ఫోకస్ పెట్టాయి. ఒక బీజేపీకి అనుకూలంగా ఉన్నటువంటి ఓట్ల దగ్గర ఏమైనా ఎక్కువ ఓట్లు మరి డిలీట్ అయినాయా, లేదంటే బీఆర్ఎస్ కి అయినా అనుకూలంగా ఉన్న దగ్గర ఎక్కువ ఓట్లు ఏమైనా డిలీట్ అయినాయా, కాంగ్రెస్ కి అనుకూలంగా ఉన్న దగ్గర ఎక్కువ ఓట్లు ఏమైనా డిలీట్ అయినాయా కోణంలో కూడా ఈ బిఎల్ఏ సంబంధించినటువంటి అధికారులు చూస్తా ఉన్నారు. మురళి చూడాలి ఈ బిఎల్ఏ కు సంబంధించి బూత్ స్థాయికి సంబంధించినటువంటి వాళ్ళు చాలా స్పష్టంగా ఇప్పటికే శిక్షణ తరగతులు శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. కాబట్టి ఇది ఒక ప్రతిష్టాత్మకంగా ఉండబోతుంది. ఫైనల్ గా ఇక్కడ ఓటింగ్ శాతం అనేది పెరగనుంది. ఎస్ఐఆర్ తర్వాత చాలా ఓటింగ్ శాతం పెరిగింది. అన్ని రాష్ట్రాల్లో కూడా ఓటింగ్ శాతం పెరుగుతుంది. ఎవరైతే మరణించారో ఎవరైతే లేరో వాళ్ళందరినీ కూడా తొలగించే అవకాశం ఉంది. ఫేక్ ఓటింగ్ సంబంధించి కూడా మొత్తం కూడా తొలగించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక శుభ పరిణామం అని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్య. ఇక ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి కీలక ప్రకటన అయితే చేశారు ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి. తెలంగాణలో ఈ నెల 25 నుంచి ఎస్ఐఆర్ షురూ కానుంది. ఈ నెల 15 నుంచి 24 వరకు 3 దశల్లో ఈ కార్యక్రమాలు అయితే జరగనున్నాయి. ఈ నెల 25 నుంచి జూలై 24 వరకు ఇంటింటి సర్వే ఉండనుంది. జూలై 31న ఓటర్ డ్రాఫ్ట్ జాబితాను అయితే ప్రదర్శిస్తారు. జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు కంప్లైంట్లు అభ్యంతరాలను స్వీకరిస్తారు. అక్టోబర్ 1న ఓటర్ తుది జాబితా ప్రదర్శన అయితే ఉండనుంది. ఇప్పటికే ఎస్ఐఆర్ ప్రక్రియపై అలర్ట్ అయ్యాయి ప్రధాన పార్టీలు. ఎస్ఐఆర్ పై అలర్ట్ గా ఉండాలని నేతలకు అధిష్టానం నుంచి కీలక సూచనలు అయితే వెళ్ళాయి.